హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? చూసారా, బగారా రైస్ అండ్ వేడి వేడి గ్రేవీ ప్రాన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలాంటి మిక్సీతో యూజ్ ఏమి ఉండదు, ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దాం. నేను 1 kg ప్రాన్ తీసుకొని క్లీన్ చేయించిన తర్వాత ఇన్ని వచ్చినాయండి. వీటిని శుభ్రంగా లెమన్, ఉప్పు అన్నీ వేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఈ ప్రాన్లోని వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకుందామండి. దీనిలో కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొని దీనిలో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. 5 to 10 minutes పడుతుందండి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టద్దండి. ప్రాన్ హాఫ్ పైనే కుక్ అయిపోతుంది. చూసారా, ప్రాన్లో నుంచి ఎలా వాటర్ బయటకు వస్తుందో. ఇలా ప్రాన్లోని వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి. నేను ఎలాంటి టమాటా గ్రేవీ యూస్ చేయట్లేదండి, ఎందుకంటే టేస్ట్ కొంచెం తగ్గిపోతుంది టొమాటో యూస్ చేస్తుంటే. టొమాటో లేకుండా మనం చేద్దాము. ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కర్రీకి. దీనిలోకి ఇప్పుడు స్పైసెస్ వేసుకుందామండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు, 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందామండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అయిన తర్వాత కొంచెం కారం, 1.5 స్పూన్ కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఆ మసాలాలన్నీ ఆనియన్కి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకుందామండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ప్రాన్ తీసుకుందాము. ప్రాన్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఆ మసాలా ముద్ద మొత్తం ప్రాన్కి బాగా పట్టేటట్లు ఒక 2-3 minutes ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. 3/4 ఇక్కడే కుక్ అయిపోతుందండి. ఇందాక హాఫ్ కుక్ అయింది కదా, ఇక్కడ 3/4 కుక్ అయిపోతుంది. రుచికి తగ్గబడ్డ సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇందాక మనం ప్రాన్ కుక్ చేసేటప్పుడు వేసుకున్నాం కదండి, అందుకే కొంచెం తక్కువ వేసాను. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు 10 to 15 minutes కుక్ చేసుకుందామండి. ఇప్పుడు దానిలో కొంచెం గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. చూసారా గ్రేవీ ఇలాగా ఎలా కుక్ అవుతుందో కర్రీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందామండి. బగారా రైస్లో కానీ నార్మల్ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎలాంటి టమాటా యూస్ చేయలేదు, రెస్టారెంట్ స్టైల్ కాజు మసాలా కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో వేరే దానిలో కలుద్దామండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.